అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కాత్యాయని వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, దీనికి పాటించవలసిన విధి విధానాలు, నియమాలు, తప్పకుండా పెట్టవలసిన నైవేద్యం ఏమిటి, అసలు ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, ఎవరు చెయ్యకూడదు అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మార్గశిర మాసంలో ప్రతిరోజు పర్వదినమే. ముఖ్యంగా ఈ మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు, వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు, జాతక చక్రంలో కుజదోషం ఉన్నవాళ్ళు, వివాహంలో ఆటంకాలు కలవారు, రాహు కేతు దోషాలు ఉన్నవారు ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని విశ్వాసం. అసలేమిటి కాత్యాయని వ్రతం? ఈ వ్రతంలో ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, పూజా ఫలం ఎలా ఉంటుంది అనే చాలా విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాత్యాయని వ్రతం అంటే పరమశివుని అర్ధాంగి పార్వతికి మరొక పేరే కాత్యాయని. ఈ కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. కృత్తికా నక్షత్రంతో కానీ షష్ఠీ తిథితో కానీ కూడిన మంగళవారం అయితే మరీ మంచిది. కాత్యాయని వ్రతాన్ని మార్గశిర మాసంలో మంగళవారం రోజున మొదలుపెట్టాలి. 7 మంగళవారాలు భక్తితో ఆచరించాలి. మధ్యలో ఏ వారమైనా ఆటంకం వస్తే ఆ పై వారం చేసుకుని 8వ మంగళవారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. పూర్తి పూజా విధానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. కాత్యాయని వ్రతం పూజా విధానంలోకి వెళ్తే, కాత్యాయని వ్రతం ఆచరించే వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ వ్రతాన్ని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో ఈ పూజను చేసుకోవాలి. అంటే పొద్దున్న మామూలుగా దీపారాధన చేసుకుని సాయంత్రం పూట ఈ పూజను చేసుకోవాలి. అంటే పగలంతా ఉపవాసం ఉండాలి. మనం ఈ పూజను ఎక్కడైతే చేయాలి అనుకుంటామో పూజా మందిరంలో చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. మనం ఈ పూజను ఎక్కడైతే పీఠం పెట్టుకుని చెయ్యాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఆ తర్వాత పూజాపీటను ఏర్పాటు చేసుకుని పూజాపీట పైన ఎర్రటి వస్త్రాన్ని కానీ లేదా ఏదైనా రంగు వస్త్రాన్ని పరిచి దానిపైన ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అంటే, ఒక ప్లేటులో 3 కానీ 5 కానీ గుప్పెళ్ల బియ్యాన్ని వేసుకుని దానిపైన రాగి కానీ ఇత్తడి కానీ చెంబును పెట్టుకుని మనం ఆ చెంబులో నిండుగా నీళ్లు పోసి దానిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి దానిపైన మామిడి తోరణాలు పెట్టి మామిడి ఆకులు పెట్టి దానిలో ఒక కొబ్బరికాయను పెట్టాలి. దానిపై ఒక ఫోల్డ్ చేసుకున్న జాకెట్ ముక్కను కూడా దానిపైన పెట్టుకోవాలి. పువ్వులతో అందంగా అలంకారం చేసుకోవాలి. పూజాపీట పైన శివపార్వతుల చిత్రపటాన్ని కూడా ఉంచాలి. మీకు కాత్యాయని అమ్మవారిని గుర్తించడం ఎలా అంటే కనుక, శివుని ఎడమ తొడపైన కాత్యాయని అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంటే కనుక ఆమె కాత్యాయని దేవి. శివుని ఎడమ తొడపైన కూర్చున్న అమ్మవారి ఫోటోను మాత్రమే పెట్టుకోవాలి ఈ పూజకు. ఒకవేళ కాత్యాయని దేవి ఫోటో కనుక లేదంటే కనుక మీరు శివపార్వతుల ఫోటోను కూడా పూజలో పెట్టుకోవచ్చు. ముందుగా దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకుని కుందులు అవన్నీ కూడా, అలాగే పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని దీపానికి నమస్కారం చేసి దీపజ్యోతి దగ్గర అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి. ముందుగా మనం ఈ పూజను గణపతి పూజతో మొదలుపెట్టాలి. వినాయకుణ్ణి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ సమర్పించి ధూపం దీపం కూడా చూపించి వినాయకుడికి కర్పూరం హారతి కూడా ఇవ్వాలి.
ఇక్కడతో వినాయకుని పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత వినాయకుణ్ణి 3 సార్లు కదిపి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి గణపతిని 3 సార్లు కదపాలి. ఆ తర్వాత కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టాలి. కాత్యాయని వ్రతం కూడా మనం వినాయకుడిని ఏ విధంగా అయితే పూజించామో సేమ్ అలానే షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షంతలు ఇవన్నీ సమర్పించిన తర్వాత అదాంగ పూజను చెయ్యాలి. అదే ఉమాయై నమః పాదో పూజయామి, జంఘే నమః జానూని పూజయామి ఇలా ఉంటుంది కదా. అదాంగ పూజ, పార్వతై నమః జానూని పూజయామి ఇలా ఉంటుంది కదా. వాటన్నిటినీ మనం అక్షంతలు కానీ, ఎరుపు రంగు అక్షంతలు కానీ, ఎర్రటి పుష్పాలు కానీ సమర్పిస్తూ అదాంగ పూజను చేసుకోవాలి. ఆ తర్వాత కాత్యాయని దేవి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలి. ఇది కూడా అంతేనండి. ఎరుపు రంగు పుష్పాలు కానీ, ఎరుపు రంగు అక్షంతలు కానీ సమర్పిస్తూ ఈ పూజను చేసుకోవాలి. అసలు ఈ పూజను ఎవరు చెయ్యాలి అంటే కనుక కన్యలు, ఈ పెళ్లి కాని వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒకసారి వివాహం అయ్యి రద్దు అయిన వారు కూడా ఆచరించవచ్చు. ఒకసారి వివాహం అయ్యి కొన్ని దినములకే భర్త పోయిన వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒకసారి వివాహం అయ్యి విడాకులు తీసుకున్న వారు ఆచరించవచ్చు. తరచుగా వివాహ ప్రయత్నాలు విఫలం అవుతున్న వారు, మీ మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషిస్తున్న వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్ని విధాలా తగిన సంబంధం కోసం అన్వేషణ చేస్తున్నవారు, కుజ దోషము జాతకంలో ఉన్న దోషాలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కుజ మహర్దశ, అంతర్దశ, విదశ జరుగుతున్న వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే రాహు మహర్దశ, అంతర్దశ, విదశ జరుగుతున్న వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అంతేకాకుండా ఎంతమంది పెళ్లి కొడుకులు చూసినా నచ్చని వారు ఆచరించవచ్చు. ఆర్థిక స్తోమత లేక అంటే కట్నం ఇవ్వలేకపోయినా వివాహంకి ఆటంకాలు అవుతున్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. స్త్రీ జాతకంలో రాహుకేతు దోషాలు కలిగిన వారు కానీ, స్త్రీ జాతకంలో సప్తమ, అష్టమ స్థానాల్లో పాపగ్రహాలు ఉండి వివాహ ప్రయత్నాలు సఫలం కాని వారు కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. నిశ్చితార్థమయ్యి పెళ్లి వాయిదాలు పడుతున్న వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా ఆచరించవచ్చు. అబ్బాయిలు పెళ్లి కోసం వాళ్ళ తల్లులు కూడా ఆచరించవచ్చు. కాత్యాయని వ్రతానికి చేయవలసిన విధి విధానాలు, నియమాల గురించి చెప్తున్నానండి. మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. మార్గశిర మాసంలో మంగళవారమైనా లేదంటే సంవత్సరంలో ఎప్పుడైనా సరే ఏ మంగళవారం అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ మంగళవారం ఆ మంగళవారం అని మనకి ఏమీ లేదండి. ఒక మంగళవారం రోజు మీకు చెయ్యాలి అనిపిస్తున్న రోజు ఒక మంగళవారం రోజు నిర్ణయించుకుని ఆ మంగళవారం రోజున మీరు ఈ పూజను చేసుకోవచ్చు. మంగళవారం మరియు కృత్తికా నక్షత్రం కలిసి వస్తే చాలా మంచిది. మంగళవారం కృత్తికా నక్షత్రం షష్ఠీ తిథి వస్తే ఇంకా మంచిది. మీరు ఆ రోజునైతే మిస్ చేసుకోకండి. నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి పర్వదినాల్లో ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. దేవీ నవరాత్రుల్లో కూడా మనకు కాత్యాయని అమ్మవారి అవతారం ఉంటుంది కదా. ఆ అలంకారం రోజున, ఆ అవతారం రోజున మనం ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. బంగారంతో కానీ పసుపు కొమ్ముతో కానీ వారి శక్తానుసారంగా మంగళసూత్రమునకు కలశాన్ని అలంకరించాలి. ఈ వ్రతానికి ఖచ్చితంగా పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను 7 అప్పాలను ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. వాటితో పాటుగా 7 చెరుకు ముక్కలను కూడా తొక్క తీసినవి మనకు 7 చెరుకు ముక్కలను 7 అప్పాలను ఖచ్చితంగా నైవేద్యంగా ఉంచాలి. 7 మంగళవారాలు భక్తితో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. మధ్యలో ఏ వారమైనా ఆటంకం వస్తే ఆ పై వారాన్ని మనం చేసుకోవచ్చు. అంతేకాని ఫస్ట్ మంగళవారం చేసిన తర్వాత రెండో మంగళవారమే ఆటంకం వస్తే ఇంకా అది వదిలేసి మళ్ళీ మూడో మంగళవారం నాడు 2 అని కౌంట్ చేయకుండా ఫస్ట్ 1వ మంగళవారం అని కౌంట్ చేయాలి. ఎందుకంటే రెండో మంగళవారం వచ్చిన తర్వాత ద్వితీయ విఘ్నం మీకు వస్తుంది కాబట్టి ఇంకా ఆ వారం వదిలేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకోవాలి. మధ్యలో కనుక మీకు 3, 4, 5లో ఏదైనా మీకు మిస్ అయ్యి ఉంటే అది మిస్ అయినా పర్వాలేదు. ఒక రెండో మంగళవారం మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ద్వితీయ విఘ్నం రాకుండా.
పసుపు కుంకుమతో అలాగే ఎరుపు రంగు అక్షంతలతో ఎర్రని పుష్పాలతో అష్టోత్తర శతనామావళి చదువుకున్న తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా ఇంతకుముందు చెప్పాను కదా 7 అప్పాలను 7 చెరుకు ముక్కలను నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత ఎరుపు రంగు అక్షంతలు చేత్తో పట్టుకుని ఈ కాత్యాయని వ్రత కథ ఉంటుందండి. ఆ కాత్యాయని వ్రత కథను చదువుకోవాలి. కథ పూర్తయిన తర్వాత అమ్మవారి మీద కొన్ని అక్షంతలు వేసి మిగిలిన అక్షంతలను మన తలపైన వేసుకోవాలి. కాత్యాయని వ్రతము మనకు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట చేసుకునే పూజ. సాయంత్రం పూట పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి మహానైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత భోజనాన్ని చేయవచ్చు. పగలు కటిక ఉపవాసం అయితే చేయకండి. ఎందుకంటే మనకు ఉద్యోగాల రీత్యా చదువు రీత్యా ఏదైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఏదైనా మనకు నీరసం వస్తూ ఉంటుంది కదా, అందుకని పాలు పండ్లు లేదంటే ఫ్రూట్స్ అయినా తినవచ్చు. అంతేగాని ఘన పదార్థాలు తినకుండా చూసుకోండి. అంటే టిఫిన్ ఇడ్లీ దోశ ఇలాంటివి వండినవి తినకుండా ఘన పదార్థాలు తినకుండా పాలు పండు ఇవి తీసుకోవచ్చు. ఈ కాత్యాయని వ్రతాన్ని 7 మంగళవారాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. 8వ మంగళవారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఈ ఉద్యాపన ఎలా చేసుకోవాలి అంటే కనుక 7 మంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారికి దక్షిణ తాంబూలాలతో జాకెట్ ముక్క మీ స్తోమతను బట్టి జాకెట్ ముక్క కానీ లేదంటే చీరను అని పెట్టి దక్షిణ తాంబూలాలతో వారికి ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళని పంపించాలి. దక్షిణ తాంబూలాలతో సహా అన్నాను కదా, దానిలో మనం 7 చెరుకు ముక్కలు 7 అప్పాలు కూడా ఆ తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. 7 మంది ముత్తైదువులకు ఇలాగే ఇవ్వాలి. 7 చెరుకు ముక్కలు 7 అప్పాలు పెట్టి ఇవ్వాలి. అంతేనండి, తెలిసింది కదా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా వివాహం కాకపోయినా సరే మీకు ఇంకా పిల్లలు లేట్ అయినా సరే ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవచ్చు. పిల్లల ఆరోగ్యం కోసం మనం పెళ్ళి అనుకుంటున్నాం కానీ పెళ్ళైన తర్వాత ఇంకా ఆ అమ్మవారే దిక్కు కదా. ఆ అమ్మవారి పిల్లల కోసం కూడా ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఈ వ్రతం, కాత్యాయని వ్రతం. ఇంకొక విషయం చెప్పనా, నా కూతురికి కాత్యాయని అనే పేరు కూడా పెట్టుకున్నాను. అంత ఇష్టం నాకు ఈ కాత్యాయని వ్రతం అంటే. తెలిసింది కదండి, ఈ కాత్యాయని వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఆచరించాలి, విధి విధానాలు నియమాలు అన్నిటి గురించి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.